హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయో తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మరి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో గురుగారిని అడిగి తెలుసుకోవాలి లైవ్లో అని అనుకునేవాడు. స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, మరి మనం ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక ఊరిలో ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నాడు. విగ్రహాలు చేయడం కానీ, బొమ్మలు వేయడం కానీ తనకి తనే సాటి. విగ్రహం చేసినా మనిషి వచ్చి నిల్చున్నాడేమో అనేటట్టు ఉంటుంది. చిత్రలేఖనం వేసినా ఆ జీవం ఉట్టిపడేది. సరే, పెద్దవాడు అవుతున్నాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అంతిమ దశకి చేరుకున్నాడు. తనకి అర్థమైంది ఏదో రోజు వెళ్ళిపోవాలి అని. సరే, ఏం చేశాడంటే మృత్యువుని తప్పుదారి పట్టించడం కోసం తనకి ఇంత కళ ఉంది కదా, తనలాగే ఒక 10 విగ్రహాలు తయారు చేశాడు. మృత్యు వచ్చి తను తీసుకెళ్లే సమయంలో ఎవరు విగ్రహమో ఎవరు మనిషో తెలియకుండా ఉండడం కోసం. అంతటి గొప్పవాడు కదా, ప్రాణం పోసినట్టు చేస్తాడు కదా, తనలాగే 10 మందిని చేసుకున్నాడు. మృత్యు వచ్చి ఏదో తెలియకుండా వెళ్ళిపోతే తిని బతికేస్తాడని. సరే, నిజంగా అంత గొప్పగా తయారు చేసుకున్నాడు. 11 అక్కడ ఉన్నాయి, 10 నకిలీ, అసలు ఒకటి. అన్ని 11 చూస్తే అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. జీవం పోసినట్టే, వచ్చి మనిషి వచ్చి నిల్చున్నట్టే, కదలకుండా నిల్చుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఉన్నాయి 11 కూడా. సరే, ఆ రోజు మృత్యు వచ్చింది తీసుకువెళ్ళడానికి వచ్చి చూస్తే, బా, ఏమి పనితనం, ఏమి గొప్పతనం, ఎంత నిజంగా అపర బ్రహ్మ, ఇంకొక సృష్టిలాగా ఉంది, ఎంత గొప్ప ఆర్టిస్టు, ఎంత గొప్ప పనితనం అని చెప్పి మృత్యువు కూడా చాలా మెచ్చుకుంటుంది. చూస్తుంది ఎక్కడ ఎలా తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళాలి, సమయం మించిపోయే లోపు తీసుకువెళ్ళాలి, సమయం మించిపోతే మళ్ళీ వృధా అవుతుంది, వదిలేసి వెళ్ళాలి. ఏమిటి పరీక్ష అని మృత్యు ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా తీసుకువెళ్ళాలి, ఇందులో అసలైంది ఏది, నాకు అర్థం కావట్లేదు, ఈ 11లో అసలైంది ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తుంటే అన్నీ అసలులాగే ఉన్నాయి, ఎక్కడ తేడా కనిపించట్లేదని చెప్పేసి ఇక వెనక్కి తిరిగి వెళదాం అని చెప్పి అనుకున్న టైంలో అంటుంది కావాలనే, బా, ఇంత గొప్పగా చేసిన, ఇంత పనితనం ఉండి అపరబ్రహ్మ అనిపించుకునేటువంటి వాడు ఇంత చిన్న లోపాన్ని ఎలా గుర్తించలేకపోయాడు? ఈ లోపం తనకు అర్థం కాలేదా? ఇంత చిన్న లోపం గుర్తించలేకపోయాడా? అనగానే వెనక నుంచి దాక్కున్నవాడు 11వ వాడు బయటకు వస్తాడు. హే, లోపమా? ఎక్కడుంది? నా విగ్రహంలో లోపమా? నేను చేసిన పనితనంలో తేడాలు ఉన్నాయా? ఎక్కడ లోపం చూపించు అని పిలిచినది. తేడా ఇదేరా, నీ అహంకారమే తేడా. నీ అహంకారమే నీ మృత్యు రూపంలో నిన్ను తీసుకొచ్చింది. నువ్వు కాముగా ఉంటే నేను వెళ్ళిపోయేదాన్నేమో, కానీ నీ అహంకారమే నిన్ను మృత్యువుకి దగ్గర చేసింది. అంటే చిన్న మాట అంటే తట్టుకోలేకపోయాడు. పొగిడిని అన్ని పట్టించుకో గొప్పగా అనుకున్నాడు. ఎవరికైనా అహంకారం ఉంటే ఈ కథ మనకి ఏం చెప్తోందంటే, నీ పతనానికి నీ అహంకారమే మూలం. కాబట్టి ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఇలా అహంకారం చూపిస్తే ఇలాగే అయిపోతారు, మృత్యువుకి ఎదురు వెళ్ళిపోతారు. కాబట్టి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోండి. మంచి స్టోరీ గురుగారు. మీరు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో తెలియజేస్తారా గురుగారు ఒక్కసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేకపోయినా ప్రతి గురువారము ఈ సంస్థ యొక్క కార్యాలయానికి ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి, ఏదో బ్రాంచ్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము. సో ప్రతి గురువారం ఒక దగ్గరికి, ఇది దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక ఊరికి, ఏదో ఒక బ్రాంచ్కి. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే వచ్చే గురువారం నాడు నేను రాజమండ్రి బ్రాంచ్లో ఉంటాను. నా ముందు విశాఖపట్నం వెళ్ళాను, దాని తర్వాత విజయవాడ, తర్వాత రాజమండ్రి, తర్వాత తిరుపతి ఏమో. ఇప్పుడు కమింగ్ థర్స్డే మాత్రం నేను రాజమండ్రిలో ఉంటాను గురువారం నాడు. సో మధ్యాహ్నం వరకే ఉంటాను, 1 గంట వరకే. అర్థం చేసుకొని సహకరించండి. మీరు వేరువేరు మొబైల్లోంచి, వేరువేరు సెల్ ఫోన్లోంచి వేరువేరు నెంబర్లు, వేరువేరు పేర్లు, ఒకే ఇంట్లోంచి 2-3 పేర్లు అలా చేస్తే నాకు చాలా ఇబ్బంది అవుద్ది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే నేను, నన్ను చూస్తుంటారు మీరు,
అంటే ఒక 8 సెకండ్లు ఇస్తే జాతకాన్ని పూర్తిగా నేను అనలైజ్ చేస్తుంటాను. నేను ఒక పక్క మాట్లాడుతూ ఉంటాను, బ్రెయిన్తో పనిచేస్తూ ఉంటాను, చేతులు రాస్తూ ఉంటాయి. మొత్తం 4 పనులు ఈ 8 సెకండ్లోనే చేస్తూ ఉంటాను. తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు ఇవన్నీ చూస్తాను. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. నాకు సంఖ్య కాదు, సమయం మీరు ఇచ్చి చూడండి. రాజమండ్రిలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. సమయం ఉంటే నేను బాగా మీ జాతకం ఎలా ఉంది, ఈ ఉన్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా నేను బాగా అనలైజ్ చేయగలుగుతాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది. సో నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతానన్నాను కదా, దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ దగ్గర మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా మనం కూర్చొని మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు రాజమండ్రిలో నన్ను కలవాలనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 2-3 అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు, అర్థం చేసుకొని సహకరించండి. మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గీతా సాయికృష్ణ అండి. గురుగారితో మాట్లాడండి. గీతా సాయికృష్ణ గారు పేరు చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి అండి. ఏ ఊరండి? వెస్ట్ గోదావరి, మట్టపర్రు అండి. రైట్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? 28/4/2000. 2000. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? శుక్రవారం తెలియదండి. అలాగే ఇది దశమి కృష్ణపక్షము, ఇది మకర రాశి, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం. సో ఏం చేస్తున్నారు మీరు? నేను ఉద్యోగం చేస్తాను, ప్రైవేట్గా లెక్చరర్గా జాబ్ చేస్తాను. ఓ, ఫ్యాకల్టీ. ఏ సబ్జెక్ట్ అండి? బాటనీ చెప్తాను సార్. ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా? ప్రైవేట్. ఓకే ఓకే. ప్రైవేట్లో పిండేస్తారు కదండి. అవునండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోండి, ఏది వీలైతే అది. ఎలాంటి నియమాలు లేవు, 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నా అమ్మా. చంద్రకళ నా పేరు. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారిని పాదాలకు వందనాలండి. ఏమిటమ్మా, ఎవరి కోసం అమ్మా? మా ఆయన గురించి అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22/3/3 1970. అమ్మా, వారు ఏం చేస్తారమ్మా? ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడండి. చేస్తాను. ఇప్పుడు 30 సంవత్సరాలు మా పెళ్ళి, ఇంతవరకు ఏ మాత్రము. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఆదివారం పుట్టినట్టు తెలుసా? ఆదివారం మా అత్తయ్య చెప్పింది, మధ్యాహ్నం అని చెప్పింది. ఆ రోజు పున్నమి రోజు కూడా నమ్మది. ఇది సింహరాశి, పుబ్బ నక్షత్రము, పూర్వ పాల్గొని. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఒకటే పాప అండి. ఏం చేస్తా? పాప, ఒక బిడ్డ. తనేం చేస్తా? అయిపోయింది. ఓకేనమ్మా, రైట్. అమ్మా, ఆయనకి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, మీ వారికి అవకాశం ఉంటే వేసి చూడండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది,
దశముఖి అంటే 10 ముఖాలది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి, లేకపోతే 3 ఏదన్నా ఒకటి మీకు ఎలా వీలైతే అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము రాజమండ్రి నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాం సార్. అమ్మ చెప్పండి. గురుగారు, చెప్పాలి. మా పాప కొంచెం మాట వింటలేదు గురుగారు, మాట వింటలేదు. తన 10th కూడా ఒకటి ఫెయిల్ అయింది గురుగారు. అయ్యో, ఒకసారి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ ఉంది గురుగారు. 2009 డిసెంబర్ 23 గురుగారు. 23 డిసెంబర్. బుధవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. గుర్తుంది కదా బుధవారం? ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. ఇది విధియా కృష్ణపక్షము పౌర్ణమి నుంచి 2వ రోజు. ఇది మిథున రాశి. అమ్మ ఈవినింగ్ పుట్టింది. పిల్లలు అలాగే ఉంటారులే అమ్మా. ఇప్పుడు పిల్లలుగా ఇది మనకు సామెత ఉంది, అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు ఏమిటి అని. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. సో ప్రతిదీ మన మాటే వినాలనుకోకుండా వాళ్ళని కూడా కొంచెం ఆలోచించనివ్వండి. ఒక్క రుద్రాక్షమ్మ, ఒక అష్టముఖి రుద్రాక్ష, 6 నవముఖి రుద్రాక్ష. ఈ 2 అమ్మాయి జాతకానికి సంబంధించినవి. 9 ముఖాలు నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఈ 2 ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఏది వీలైతే అది వేయండి. శుభం. ఆల్ ది బెస్ట్. ఓం నమః శివాయ. గురుగారు, కొంతమంది మేము ఎప్పుడూ ఆధ్యాత్మికంలోనే ఉంటాము కానీ కష్టాలు ఎప్పుడు మాకే వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. దీని గురించి మీరేం చెప్తారు గురుగారు? అంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అనుకున్నది రాలేదు, అందరికీ జరుగుతుంది, నేనే వెనకబడి ఉన్నాను, మంచి వాళ్ళకి అన్నీ ఇలాగే ఉంటాయి, చెడ్డ వాళ్ళకి అన్నీ జరుగుతుంటాయి, నేను రోజు గుడికి వెళ్తాను, నేను రోజు పూజ చేస్తాను, అయినా నాకు ఇలా ఉంది. ఇవి కామన్గా అందరికి ఉండేవే. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏమిటంటే భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం అడిగినవన్నీ ఇవ్వడు, మనకి ఏం అవసరమో ఇస్తాడు, మనకి ఏది ఇవ్వాలో ఇస్తాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు వెళ్ళి ఒక బడ్డీ కొట్టు దగ్గరికి, ఒక షాపు దగ్గరికి వెళ్ళి సిగరెట్లు అడిగితే కొట్టు అతను ఇస్తాడు. గంజా ఏంటది గుట్కాలు గిట్కాలు అడిగితే ఇస్తాడు. అదే తండ్రిని అడిగితే ఇవ్వడు కదా. కొడుకెళ్ళి సిగరెట్లు ఇమ్మన్నా గుట్కా పాన్ పరాగులు ఇమ్మంటే ఇవ్వడు కదా, 2 తంతాడు. దేవుడు కూడా నువ్వు తెలుసో తెలియకో ఒకవేళ నీకు కష్టం నష్టం చేసేది ఏదైనా ఉందేమో, ఇప్పుడు నీకు అనిపించకపోవచ్చు, నీకు అది మంచిగానే కనిపించవచ్చు, తర్వాత దాని ప్రభావం నీ మీద వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు. నీకు ఎప్పుడు ఏది ఇస్తే బాగుంటుందో ఆయనకి తెలుసు. నువ్వేమనుకుంటావంటే నువ్వు అడగంగానే ఇవ్వలేదనుకుంటావు. నీకు ఉపయోగపడేదైతే ఖచ్చితంగా ఇస్తాడు. తండ్రి పాత్ర ఇంట్లో ఎలా ఉంటుందో భగవంతుడు కూడా నీకు తండ్రి లాంటి వాడే. ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అనవసరమైన ఆందోళన అవసరం లేదు. ఏది జరిగితే అది మన మంచిగా జరిగింది, ఏం వచ్చినా మన మంచిగా అనుకోవాలి. రైట్. కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. పుల్లారావు గారు. సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాగున్నావు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి పుల్లారావు. 24/8/1977 సార్. 24/8/1977. పుల్లారావు ఎంతమంది పిల్లలు? 24/8/1977. 1977. 2 పాపలు. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? గురువారం. బుధవారం. ఓకే సార్, రైట్.
ఓకే సార్. అలాగే అది ఏకాదశి కూడా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. అది ఏకాదశి, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి. ఇది ధనుసు రాశి. మీరు వేసుకోవడానికి ఓ 11 ముఖాలు, 7 ముఖాలు ఏకముఖి. ఇది ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసము. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపం, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదన్నా ఒకటి కానీ ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏవీ లేవు. 3 కుదరకపోతే ఒక్కటే వేసుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ పేరమ్మా? నమస్తే అమ్మా. ఓం నమ శివాయ్. నమస్తే. నమస్తే సార్. ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా బాబుదండి. ఇవ్వండి. 23/11/2006 అండి. అమ్మా, ఎంతమంది పిల్లలు మీకు? ఒకడే బాబు అండి. ఇప్పుడు ఏం చదువుతున్నాడమ్మా? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మ, గురువారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు సార్, తెలుసు. ఇది విధియ కృష్ణపక్షము, బహుళ విధియ. ఇది వృశ్చిక రాశి. అమ్మ, అబ్బాయి జాతకం చాలా గొప్పగా ఉందమ్మా. మీరు గర్వపడే స్థాయిలో ఉంది జాతకం. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఒక్కటి వేసి చూడండి. ద్వాదశముఖి రుద్రాక్ష. ఇది సూర్యస్వరూపము, ద్వాదశ ఆదిత్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండింటిలో ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. రైట్. కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బుచ్చిరెడ్డి అండి, నల్గొండ జిల్లా. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. నమశివాయ. ఓం నమ శివాయ. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా 13/1/1993 అండి. ఎవరిదండి ఇది, బుచ్చిరెడ్డి గారు? మా బాబుదండి. ఉదయం 9:25, 9:30 మధ్య. ఇది సోమవారం అని తెలుసా అండి? బుధవారం సార్. సారీ ఇది బుధవారం అండి. ఐఎమ్ సారీ, బుధవారం. ఎంతమంది పిల్లలండి? నాకు ముగ్గురు బాబులండి. ముగ్గురు అబ్బాయిలే. ముగ్గురు అబ్బాయిలండి. ఇది చతుర్థి, ఇది బహుళ చవితి, సంకటహర చతుర్థి. ఆ రోజు సంకటహర చతుర్థి, బహుళ చవితి, పౌర్ణమి నుంచి 4వ రోజు. ఇది సింహరాశి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? మా అబ్బాయి ఇప్పుడైతే చదువు కూడా డిగ్రీ వరకు జరిగిందండి. ఆపేసాడు. కాదు, వివాహం అయిందా? కాలేదు సార్, ఇంకా ఆలస్యం అయింది కదా సార్? అవును సార్. 33 ఏళ్ళు వచ్చాయి కదా. అవును. చూడండి, ఏ సమయానికి ఏది జరిగితే ఏది జరగాలో అది జరిగితే మంచిది. ఈ అబ్బాయికి మీరు ఇవ్వడానికి ఓ 11 ముఖాలు, 6 ముఖాలు ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. ఏదన్నా వాళ్ళు పెట్టండి. గురుగారు, రావణాసురుడు చాలా గొప్పవాడు, రావణ బ్రహ్మ అని అంటారు. నిజంగా రావణాసురుడు అంత గొప్పవాడా గురుగారు? చాలా వివరంగా ఇప్పుడు మీకు చాలా మంది అడిగారు. ఆయన చాలా గొప్పవాడు. చాలా సీతని కనీసం టచ్ చేయలేదు. ఎంతో ఉత్తముడు, బ్రాహ్మణ రావణ బ్రహ్మ. ఇలా చాలా 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 చెప్తారు. అన్నీ కరెక్టే. రావణుడు గొప్పవాడు ఎందుకు అవుతాడమ్మా? మన క్యారెక్టర్ ఏమిటి, విలన్ ఏమిటి, మనం మొదటి నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే రావణుడు ఒక కారణం కోసం పుట్టాడు. రావణుడు ఒక కారణం కోసం పుట్టాడు. ఆ పుట్టడం ఎలా పుట్టాడు? విలన్ గానే పుట్టాడు. తన పాత్ర ఏమిటి? శ్రీ మహావిష్ణువుని ఇబ్బంది పెట్టాడు. తన చేతిలో చనిపోవడం. జయ విజయులని వివరంగా మాట్లాడుకోవడం. జయ విజయులని శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులు కదా, అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు ద్వారపాలకులుగా ఉంటారు. జయ విజయులు సౌనకాది మహర్షులు వచ్చినప్పుడు లోపలికి ఎంటర్ అవ్వకపోతే వాళ్ళు చెప్పిస్తారు.
మీరు వెళ్ళి భూలోకంలో మానవులే జన్మించండి. అప్పుడు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే వీళ్ళు అప్పుడు శాప విమోచనం కల్పించమని శ్రీ మహావిష్ణువే వాళ్ళని అడిగితే, అయ్యా మీ దగ్గర మేమంతా మీరు ఏదనుకుంటే చేయాలి అని ముందు చెబితే, అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు నాకు శత్రువులుగా 3 జన్మల్లో నా దగ్గరికి వస్తారా, గొప్ప వ్యక్తులుగా 7 జన్మల్లో నా దగ్గరికి వస్తారా అంటే జయ విజయులు అయ్యా చెడ్డతనం, దుర్మార్గం, నీచులము ఏదన్నా కానీ మీతో శత్రుత్వం ఏదైనా కానీ తొందరగా మేము చేస్తాం. 3 జన్మలు 7 జన్మలు మీకు దూరంగా మా వల్ల కాదు అంటే అప్పుడు కృతయుగంలో హిరణ్యకశిపుడు గాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులు గాను, ద్వాపర యుగంలో దంతవక్షుడు శిశుపాలుడు గాను, ఈ 3 జన్మల్లో వీళ్ళిద్దరూ అవతరిస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏమిటి? వీళ్ళ ఉద్దేశం దుర్మార్గం చేయడం, శ్రీ మహావిష్ణువుతో గొడవ పెట్టుకోవడం, రావణుడి క్యారెక్టర్ విలన్ క్యారెక్టరే. ఎందుకు సీతను తాకలేదు అంటే, సీతను తాకపోవడానికి ప్రధాన కారణం ఒకరోజు నలకుబేరుడు భార్య ఊర్వశి తను రంభ, ఇంకా ఈ రంభ కాదు, ఎవరో రంభ కాదు, నలకుబేరుడు భార్య రంభ తను చూస్తాడు, రావణుడు చూస్తాడు, ఇంత అందమైన అమ్మాయి, ఈ అమ్మాయిని ఎలా ఆయన అనుభవించాలని చెబుతుంది. అయ్యా నేను నీ కూతురు లాంటిదాన్ని, నేను నీ అన్న నలకుబేరుడు కొడుకు కూతురు మేనడు భార్యని, సో నేను నీ కూతురున్నావు, తన మేనడు భార్య, నేను నీ కూతురున్నావు, ఇది మంచి పద్ధతి కాదు రావణ, నేను చెప్పిన వినకుండా అమ్మాయిని నిలబెడతాడు. ఆ అమ్మాయి శ్రోతపై పడిపోయి ఉంటే నలకుబేరుడు వచ్చి ఏం జరిగిందనంటే, ఇలా చేశాడు రావణుడు, చెప్పినా వినకున్నాడు అంటే అప్పుడు నలకుబేరుడు చేపిస్తాడు. ఇక నుంచి ఏ అమ్మాయిని తనకి వ్యతిరేకంగా, ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే నేను శిరస్సు 1000 ముక్కలైపోతుంది. ఆ శాపం ఉంది కాబట్టి సీతను ముట్టుకోవడానికి భయపడతాడు. లేకపోతే రావణుడు మంచివాడు, గొప్పవాడు ఏమి చాలా క్యారెక్టర్. ఎంత క్రూరత్వం ప్రదర్శిస్తే అంత తొందరగా శ్రీ మహావిష్ణువు దగ్గర వాళ్ళు వెళ్ళిపోవాలి. కారణం అది. కాబట్టి మంచి గుణాలు ఉండవు ఆ పాత్ర, అంతే. కాబట్టి గొప్పగా అనుకోకర్లేదు, విలన్ మాట్లాడదామండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏమిటమ్మా ఏదో అంటున్నాను? హలో ఏమిటమ్మా? నమస్తే అండి గురుగారు. నమస్కారం అమ్మా. బాబు చెప్పమ్మా. గురుగారే మాట్లాడుతున్నారండి. చెప్పమ్మా, మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. 1998 అండి. 1998 11 నెల 26 అండి. 26. ఎవరిదమ్మా ఇది? బాబుదండి. గురువారం నాడు పుట్టినట్టు తెలుసు కదమ్మా? మంగళవారం పుట్టింది. ఇది గురువారమేనమ్మా. అమ్మ 26 నవంబరే కదా? 98 1998 11 నెల 26వ తారీఖు. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మకర రాశి. అమ్మా ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా అన్నిట్లో ముందు లేకుండా ఆల్ ది బెస్ట్ అమ్మ. రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలు. నెక్స్ట్ కాల్తో మాట్లాడతామండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. మా ఓం నమ శివాయ. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 24/1/2011. ఎవరిదమ్మా ఇది? మా బాబుదండి. పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి పిల్లలకి అవసరం. 9th క్లాస్ అమ్మా. 8th అయిపోయి 9th వచ్చినట్టు. 10th అండి. 10th వెరీ గుడ్. మా ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. బాబు చాలా షార్ట్ టెంపర్ గా ఉంటాడండి. ఏం చెప్పినా వెంటనే రియాక్ట్ అవ్వడండి. మంద బుద్ధిగా ఉన్నట్టుగా ఉంటాడండి. 10 సార్లు చెప్పాలి. అంటే అలా అనుకోకర్లేదు. బాగా స్పీడ్ గా వింటే వాళ్ళు తెలివైన వాళ్ళు, నిదానంగా చేస్తే గొప్ప మందబుద్ధి కలిగిన వాళ్ళు అనుకోకర్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఉంటారు. సో
ఎమోషన్స్ అవి కంట్రోల్లో ఉండడానికి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఒక అష్టముఖి, ఒక మామూలు రుద్రాక్ష, బట్ అది కరెక్ట్ అయిన రుద్రాక్ష వేసి చూడండి, ఎంత మంచి ఫలితం మీరు చూస్తారు. అది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. ఎటువంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. చెప్పట్లాగే చక్కని మోటివేషన్ స్టోరీస్ చెబుతూనే కాలర్స్ కూడా వారి సమస్యలకు ఎలాంటి రుద్రాక్ష తెలియజేశారు. ధన్యవాదాలు. ఇదండి వాటి రుద్రాక్ష చరిత్ర కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో నమస్కారం.